సామర్థ్యం కలుగజేయువాడు. ఇంకో నామం సామర్థ్యం కలుగజేయువాడు. ఇది ద్వితీయోపదేశకాండం 8:18 ఉంది. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవుడు మనకు సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో అబిలిటీ. దేవుడు నీకు పని ఇస్తే ఆ పనికి తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇర్మియా 1:6 చూడండి. అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు. చూడండి, ఈ నాయకులందరూ కూడా మొదట వారి బలహీనతలు ఏందే వారు చూసినారన్నమాట. పిలిచిన దేవుడు గొప్ప శక్తిమంతుడు, అన్నీ చూసుకుంటాడు, ఆయన కావాల్సిన సామర్థ్యం ఇస్తాడనే విశ్వాసం కంటే వారి బలహీనతలు తట్టే వారు చూస్తున్నారు. అయ్యో నేను బాలుడు, మరి ఈ మొండి ప్రజల దగ్గర నేను పోయి ఏం చాటించాలి, నాకు వాక్శక్తి లేదు, మాటలాడటం కూడా నాకు శక్తి లేదు అని అంటున్నాడు. అప్పుడు దేవుని మాట చూడండి, 7వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్. హల్లెలూయా. తర్వాత అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాళ్ళని భయపడుతున్నాడు అనమాట. నేను ఎట్లా పోవాలి, నేను ఒక బాలుడను, ఏమి నాకు అనుభవం లేదు, నాకు వయసు లేదు, నేను ఏ విధంగా ఈ గొప్ప కార్యం చేయాలి? సామర్థ్యం అనుగ్రహించే దేవుడు ఉన్నాడని మర్చిపోయినాడు. ఈరోజు మరి దేవుని వాక్యం విన్నవారు ఎవరైనా, మాకు సామర్థ్యం చాలదు, మేము బలహీనము, భయమవుతుంది మాకు, ఈ గొప్ప పని మేము ఎట్లా చేయాలి, మా ముందున్నది చాలా గొప్ప కార్యాలు అని అనుకుంటే దేవుడు నీకు తోడు ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ షుడ్ బి విత్ యూ. అంతే చాలు. దేవుని సామర్థ్యం నువ్వు పొందుకుంటావు కదా. యేసు ప్రభు పుట్టుకలో మరి యెషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఏమని పేరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే ఎవరు? దేవుడు మనకు తోడు. హల్లెలూయా. అదే ఎప్పుడు విశ్వాసికి గుర్తుండాలి. నువ్వు మరి ఎదుర్కొనే సమస్యలన్నీ నువ్వు ఒంటరిగా ఎదుర్కోవడం లేదు. You should have that wisdom. Whenever you are confronted with a problem, when you are facing a problem, you are not alone. నీ దేవుడు కూడా నీకు తోడున్నాడు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కదా. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత సదాకాలం ఆయన నీకు తోడున్నాడు. కాబట్టి ప్రతి సమస్య ఎదుర్కోవడానికి నువ్వు, నీతోటి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు బాలుడనవద్దు, నేను నీకు తోడున్నా. గిదియోనుతో అంటున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? పిరికి వాని వలె దాచుకుంటున్నావేంటి? బయటికి రా, పరాక్రమం గల బలాఢ్యుడుగా నిన్ను చేస్తాను, నేను నీకు తోడున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం చూస్తాం, దావీదు ఎంతటి వాడండి. దావీదు చిన్న బాలుడు కానీ అజానుభావుడైన గొలియాతు ఫిలిష్తీయుని ఎదుర్కొంటున్నాడు. దావీదు అంటున్నాడు, నువ్వు కత్తి ఈట బల్లం పెట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. అంటే దావీదుకు ఎవరు తోడున్నట్టు? దేవుడు తోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనకు సామర్థ్యము కలుగుతుందని, సామర్థ్యము కలుగజేయవాడని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుకి యేసు ప్రభువు ఎన్నుకున్న శిష్యుల్లో ఎవరికి పెద్ద సామర్థ్యం ఉందని? ఎవరికి లేదు సామర్థ్యం. ఎవరు చదువుకున్నవారు, చాలా చదువుకున్నవారు ఎవరు 12 మందిలో అంటే ఆ యూదానే కొద్దిగా ఎకనామిక్ గ్రాడ్యుయేట్ అంట ఆయన. చదువు లేని పామరులు, విద్యావిహీనులు, చేపలు పట్టేవారు, సుంకరులు లోకాన్ని ఏం చేసినారు? తలక్రిందులుగా చేయగలిగినారు. వారు నీడబడితే రోగులు ఏమైనారట? బాగైనారు. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగైనారట. పేతురులో ఏం సామర్థ్యం ఉంది? చేపలు పట్టేవాడు, విద్య లేనివాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు తన నీడ రోగుల మీద పడినప్పుడు రోగులు ఏమైనారు? బాగైపోయినారు. పౌలు చేతి రుమాలు, నడికట్లు వేసినప్పుడు దయ్యములు ఏమైందట? వదిలిపోయినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఆయన సామర్థ్యము కలుగజేయవాడు.
నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా నువ్వు దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా ఒక కార్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు నీకు విశ్వాసం ఉండాలి. ఇది నాకు అసాధ్యమేమో, మనుషులకు అసాధ్యమో, కానీ నేను నమ్మిన నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి మారుమనసు కొరకు ప్రార్థన చేస్తే అది నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. కాబట్టి అంతగా పూర్ణంగా దేవుని నమ్మాలి. నమ్మకం ఉన్న దగ్గర భయం ఉండదు. ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నావో పిరికితనం ఉండదు, ఆ చీకటి చింతలు ఉండవు. కాబట్టి విశ్వాసం నీ హృదయంలో వృద్ధి కలగజేయమని ప్రార్థన చేయాలి. నిండుగా విశ్వసించాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. మార్తతో అంటే నువ్వు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. అయ్యో లాజరు చనిపోయి 4 రోజులైంది, ఇప్పుడు రాయి తీస్తే మరి దుర్వాసన కొడుతుంది, ఎలాగని మార్త తన సొంత మరి చిత్తంలో ఉన్న మాటలు పలుకుతుంది. సర్వశక్తుడైన దేవునితో మాట్లాడుతుందని ఆమెకు తెలియదు. యేసు ప్రభువును ఒక మిత్రునిగా భావించింది అంతే. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు కూడా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నమ్మాలి, నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలి. ఆ రోజు చచ్చిన లాజరు లేవలేదా? మరి లేచినాడు కదా. నీవు అంటే హోపింగ్ బియాండ్ హోప్, నమ్మకానికి ఏ ఆస్పదం లేనప్పుడు నువ్వు దేవుని నమ్మాలి. అదే నిజమైన విశ్వాసం. అన్ని ప్రతికూలతలో కూడా దేవుడు గొప్ప దేవుడు అని నమ్మాలి. మరి నువ్వు నమ్మితే దైవ కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన సామర్థ్యము కలగజేయువాడని, ఆయన ఏదైనా ఎంతైనా నీ పట్ల చేయగలడు. నెహెమ్యా ఎంతటి వాడండి, రాజు దగ్గర పానదాయకుడు, ఆర్డినరీ ఎంప్లాయీ అంతే, కానీ ఒక ఘనమైన విజయం సాధించినాడు తన ప్రజల కొరకంటే. 52 రోజుల లోపల యెరూషలేం పాడైపోయిన యెరూషలేం గోడను ఏం చేస్తాడు? తిరిగి నిర్మాణం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గొప్ప కార్యము చేయడానికి దేవుడు సాధారణమైన ప్రజలను ఎన్నుకుంటాడు. వారినిలో ఉన్న తన గొప్ప శక్తితో నింపి అద్భుతాలను చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే సమస్త ఘనత మహిమ మనం ఎప్పుడు ఎవరికి ఆరోపించాలి? దేవునికి ఆరోపించాలి. మనం ఒక వ్యక్తిని పూజించవద్దు ఎప్పుడు. వ్యక్తి ఒకటి మట్టి ఘటం కదా. ఆ మట్టి ఘటంలో దేవుడు తన మహిమను నింపి వాడుకుంటే ఘనత ఎవరికి చెల్లించాలి? దేవుని చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఉద్యోగ స్థలంలో కూడా సామర్థ్యం లేదని ఎవరైనా నిన్ను కించపరిస్తే వెంటనే ప్రార్థన చేయాలి. దేవ సామర్థ్యం కలగజేసే దేవుడు. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థించి, దేవ నా పిల్లలకు సామర్థ్యం దయచేయమని ప్రార్థించాలి. ఇంటి వారికి సామర్థ్యం కలగాలి. ఎందుకంటే గొప్ప పనులు చేయాలంటే గొప్ప సామర్థ్యం దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనులను లక్ష్య పెట్టువాడని మరి ఒక నామం. దీనులను లక్ష్య పెట్టువాడు. యెషయా 57:15. మనం దేవుని స్వభావాలను, దేవుని గుణాతిశయములను ధ్యానిస్తూ ఉన్నాం. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం ఏంటి? దేవుడు దీనులను ఏం చేస్తాడట? లక్ష్య పెడతాడట. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. యెషయా 57:15లో ఉంది. అంత గొప్ప దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఆయనను వినయము గలవారి ప్రాణమును జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకు, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసించున్నాడు. దీనులను లక్ష్య పెట్టే దేవుడని మనము నేర్చుకుంటున్నాం. దీనులను లక్ష్య పెడతాడండి. 138వ కీర్తనలో అనుకుంటాను, ఒకసారి చూడండి. Psalms 138 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగు. దీనత్వం ఉంటేనే నువ్వు మనుషుల దయైనా దేవుని దయైనా సంపాదించుకోగలవు. నీలో అహంకారం ఉంటే అణిగిపోతావు. గర్వం ఉంటే ఎవరు నిన్ను అణిచే అవసరం లేదు. నీ గర్వమే నిన్నేం చేస్తుంది? అణిచేస్తుంది. నీ గర్వమే నిన్ను అణిచేది. నీ అహంకారమే నీ పతనానికి కారణమైపోతుంది. కాబట్టి ఎప్పుడు దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు తగ్గింపు ఉందా? సాత్వికం ఉందా? దీన మనసు కలిగి ఉన్నావా? పెద్దలకు లోబడుతున్నావా? గర్వం ఎప్పుడు కూడా అతిశయం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఇవన్నీ సాతాను నుండి ఉద్భవించేది. వాడు అహంకరించే పడిపోయినాడు కదా లూసిఫర్. అందుకే దేవుని బిడ్డలను కూడా
గర్విష్ఠులుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా గర్వాన్ని దూరం పెట్టాలి, తగ్గించుకోవాలి. పేతురు తన పత్రికలు అంటాడు కదా, తన దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు గలివారై ఉండాలి. తగిన కాలం అంది ఆయన ఏం చేస్తాడట, హెచ్చిస్తాడు. అంటే దేవునికి ఒక కాలం ఉంది నిన్ను హెచ్చించడానికి. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడని మనకు అర్థమవుతుంది. 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, తన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఒక దీనురాలు 18 సంవత్సరాలు అపవాది చేత బాధపడుతూ నడుము వంగిపోయిన ఒక సమాజ మందిరపు చిట్ట చివరిలో ఉన్నప్పుడు యేసు ప్రభు దృష్టి ఎవరి మీద పోయిందండి, ఆమె మీద పోయింది. ఆ దీనురాలను చూసినాడు. గొప్ప గొప్పవారు ఉన్నారు, రబ్బూనీలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరూ ఉన్నారు. వారు మొట్టమొదటి ప్రాంగణాలనే ఉంటారు. స్త్రీలను చిట్ట చివరి ప్రాంగణంలో పెడతారు. ఆ నడుము వంగిపోయిన స్త్రీ ఎన్ని వారాల నుండి వస్తుందో, సబ్బాతు దినము మరి సమాజ మందిరం వస్తుంది, ఏమైనా సహాయం ఎవ్వరు లేరు. ఆమె దీనురాలు, ఆమె నడుము వంగిపోయింది. 18 సంవత్సరాలట ఆమె బాధ, దీర్ఘకాల వ్యాధి గ్రస్తురాలు. కానీ యేసు బోధకుని స్థానానికి వచ్చి మొట్టమొదట ఎవరిని చూసినాడంటే ఆ దీనురాలని చూసినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు అహంకార మనసుతో ప్రార్థిస్తున్నాడు, నా అంతటి వాడు లేడని ప్రార్థిస్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం అంట, 10వ భాగం క్రమంగా ఇస్తున్నాడట, బీదలకు ఇస్తున్నాడట, అన్ని ప్రార్థనలో వాళ్ళు ఇస్తున్నాడు. అంటే ప్రార్థన దేవుడు వినాలని కాదు, మనుషులు గుర్తుపట్టాలని ప్రార్థిస్తున్నాడు. కానీ సుంకరి ఆకాశం తట్టు తేరి చూడ్డానికైనా నాకు యోగ్యత లేదని రొమ్ము కొట్టుకొని, పాపినైనా నన్ను నీవేం చేయి, కరుణించి. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? సుంకరి ప్రార్థన. కనుక దీన మనసుతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. యెషయా 26:5-6 వచనంలో ఈ మాట మీరు చూడండి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములు దిగగొట్టువాడు. ఎంతగా నిన్ను నీవు హెచ్చించుకున్నా అక్కడి నుండి దేవుడు ఒక్క నెట్టు నెడితే కింద పాతాళంలోకి దిగిపోతావు. కొన్నిసార్లు దేవుడు అహంకారులను అణిచివేస్తాడు, దీనులు వారి మీద ప్రభుత్వం చేసే రీతిగా దీనులను పైకి ఎక్కిస్తాడు. అది మనం గమనించాలి. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన ఏం చేస్తాడట, పైకి లేపుతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి ఎత్తువాడని కీర్తనలు 113, 7, 8 వచనాల్లో ఉంది. ఎప్పుడు దీన మనసు కలిగి ఉండాలి. మనం నేర్చుకున్న ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచుంటాడో దేవుడు వాన్ని దృష్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని భయభక్తులు రావాలి, వణకాలన్నమాట. మరి ఎంత దీనురాలండి, పేద వడ్ల కన్య అంటే పేదరాలు బీదరాలు పవిత్రమైన ఒక కన్యను దేవుడు మరి సర్వలోక రక్షకుడు ఆమె కడుపులో జన్మించాలంటే ఎంతమంది కన్యకలు లేరు, కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ దీనురాలి స్థితిని దేవుడు ఏం చేశాడట, కటాక్షించినాడట. దేవునికి స్తోత్రం. ఆమె ఎంత దీనురాలు, తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆమెను ఎంత హెచ్చించినాడు. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. బ్లెస్డ్ అమాంగ్ విమెన్. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని, మన సంతానాన్ని హెచ్చిస్తాడు, దాంట్లో అనుమానమే లేదు. కనుక దీనులను లక్ష్య పెట్టువాడు అని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువే కదా మరి దివ్య పదవిని వదిలిపెట్టి ఆయన దీనుడై పుట్టినాడు. దీనుడై పుట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని రూపం దాల్చుకున్నాడు. కానీ దేవుడు అతన్ని ఎంత హెచ్చించినాడు, అన్ని నామంలో కంటే పై నామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక కొనియాడే నామంగా మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్వేస్ బీ హంబుల్. కొన్నిసార్లు కొందరు చాలా తగ్గింపుగా ఉన్నట్టు నటిస్తాను, కానీ తగ్గింపు వారి హృదయంలో ఉండదు, గర్వం నిండుగా ఉంటుంది, కానీ పైకి జస్ట్ దే బిహేవ్ వెరీ హంబుల్. అట్టిది కూడా దేవుడు ఎప్పుడు మనుషుల్ని పై రూపం చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు, నీ హృదయము
ఆంతరింద్రియములను పరీక్షించువాడు. కాబట్టి నీ హృదయంలోనే ఉండకూడదు గర్వం. తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. మరి ఒక నామం తప్పించువాడు. తప్పించువాడు అంటే ఈజ్ అ డెలివరర్. కీర్తనాకారుడు చాలాసార్లు ఈ మాట వాడినాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. 144 2వ వచనంలో ఈ మాట ఉంది, తప్పించువాడు. 6 బాధల నుండి నేను నిన్ను తప్పిస్తాను, 7 బాధలు కలిగిన నీ కేకీడు తగలదని యోబు 5:19లో అని తప్పిస్తూ ఉంటాడు నన్ను ప్రతి రోగం నుండి, ప్రతి బాధ నుండి. ఎన్నెన్ని ఇబ్బందుల నుండి దేవుడు నన్ను తప్పించినాడు. మరణం నుండి తప్పించినాడు చాలాసార్లు, విరోధుల నుండి తప్పించినాడు, నోటి మాటల వల్ల వచ్చి నొప్పి నుండి తప్పించినాడు, వాక్కలం నుండి తప్పించినాడు, కీడు నుండి తప్పించినాడు. నన్ను మాత్రం కాదు, కుటుంబాన్ని తప్పించినాడు, పిల్లల్ని తప్పించినాడు. దేవునికి స్తోత్రం చెల్లించినాను. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తప్పిస్తూ ఉంటాడు తన బిడ్డలు. కోడి తన పిల్లలను కాయు రీతిగా దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తాడు? కాస్తాడట. కీడు నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు. కన్నీళ్లు విడవకుండా నీ కనులను జారి పడకుండా నీ పాదములను తప్పిస్తాడు. ఒక్క క్షణం దేవుడు నిన్ను మర్చిపోతే ఎక్కడ దుమ్ము అయిపోతావు కదా. కనుక తన బిడ్డల మీదనే ఉంటుందంట తన కనుదృష్టి. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎన్నెన్ని చిక్కుల నుండి తప్పించుకున్నాం మనం. దేవుడు తన బిడ్డలను ప్రతి సంకటం నుండి, ప్రతి చిక్కు నుండి, ప్రతి కరువు కాటకం నుండి కూడా తప్పిస్తూ ఉంటాడు. అందుకే 116వ కీర్తన 8వ వచనంలో మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 56వ కీర్తన 12వ వచనంలో కూడా ఉంది, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించినావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు చేసిన మేళ్ళు, దేవుడు మనల్ని ఎన్నెన్ని ఇబ్బందులను తప్పించినాడో అది కొద్దిసేపు కూర్చొని ఒక 10 నిమిషాలన్నా ఒక దగ్గర మౌనంగా కూర్చొని ధ్యానించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు. యబ్బేజు ప్రార్థన చేస్తాడు కదా, 4 కార్యాలు అడుగుతాడు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుండాలి, కీడు రాకుండా నన్ను తప్పించాలి. ఎంత పెద్ద మాట. అందుకే ప్రభు ప్రార్థన నేర్పించినాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువగలిగి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకో. ఏదో కీడు వచ్చి పడినాక ప్రార్థన కాదు. కీడు రాకుండా ఉదయం లేవగానే దేవుని కృపను అడగాలి. దేవా కీడు రాకుండా నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడు. ఎప్పుడు ఏ సమయం హఠాత్ మరణాలు ఆ వార్తలు నువ్వు వింటావు, నీ చెవులు గింగురమనే రీతిగా కీడు వింటావేమో. కాబట్టి ప్రార్థన చేసి వాటిని తప్పించుకోవాలి. తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు వింటాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించాను. హి డెలివర్స్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఫియర్, ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లం. మరి కీడు, బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, 41వ కీర్తన 1వ వచనంలో ఉంది. Psalms 41:1, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించను. కానీ బీదలను కటాక్షించే వారికి చాలా ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అపాయం వస్తే దేవుడు వారిని తప్పిస్తాడంట. ఎందుకంటే వారికి కనికరం గల హృదయం కదా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటి నుండి వారిని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వ్యాధి. డెంగ్యూ వ్యాధి ఎందుకు వస్తుంది? చిన్న దోమ ఈ పెద్ద మనిషిని ఒక కాటేస్తే చాలా అన్నమాట. అంటే మరి దోమలు మనల్ని కరవడం లేదా అని కరుస్తూనే ఉన్నాయి కదా. కానీ డెంగ్యూ వ్యాధి రాకుండా తప్పిస్తున్నారు ఎవరు? దేవుడే తప్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దోమలన్నీ కరుస్తున్నాయి, ఎన్నెన్నో దోమలు దినమంతా కరుస్తుంది. ఇప్పుడు ఆల్ అవుట్కి కూడా అది అలవాటు పడిపోయింది. ఆల్ అవుట్కి అలవాటు పడిపోయింది. జెట్ మ్యాట్ మీద కూర్చుంటుంది. నేను చూసినప్పుడు దాని మీద కూర్చుంటుంది ఏదరా అంటే అస్సలు భయం లేకుండా అయిపోయింది. దోమలకు ఇమ్యూనిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకేదన్నా కొత్తది కనుక్కుంటారేమో ఈ దోమలు నివారణ. అయినా కానీ నువ్వు ఇంట్లో భద్రత చూస్తే బయట నీకు భద్రత లేదు. నీ ప్రాణమునకు, నీ ఆయుస్సునకు ఆయన మూలమై ఉన్నాడు.
ఆయన నిన్ను తప్పించే దేవుడని నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక నామం తీర్పు తీర్చువాడు. ఇది కీర్తనలు 75:7 ఉంది. గాడ్ హూ జడ్జెస్. ఆయన తీర్పు తీర్చువాడని. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. అంటే తూర్పు నుండి కానీ, పడమటి నుండి కానీ, అరణ్యం నుండి కానీ నీకు హెచ్చు కలగదు. దేవుడు తగ్గిస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు. అందుకే దేవుని బలమైన రెక్కల క్రిందలో నువ్వు ఆశ్రయించాలి. తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడని అర్థం. దేవుని తీర్పు తప్పకుండా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఎ పర్సన్ టు డై వన్స్, బట్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అంటే ఒకేసారి నిర్ణయింపబడింది. మనుషుడు జీవిస్తాడు, ఒకసారి మరణిస్తాడు. మరణం ఎంత ఖచ్చితమైందో, డెత్ ఈజ్ సో సర్టన్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్, డెత్ ఈజ్ ఓన్లీ సర్టన్. తక్కిందంతా కూడా నీకు తెలియదు ఏమవుతుందో. కానీ ఒకరోజు చనిపోతామని మాత్రం తెలుసా? అందరికి తెలుసా? అందరికి తెలుసా? ఎంతమంది తెలుసు? ఒకసారి చనిపోతాం. నేను ఇక్కడే ఉంటాను 1000 సంవత్సరాలు అని అనుకుంటే పొరపాటే. తప్పకుండా మరణం వస్తుంది, నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఒకటి ఉందని మర్చిపోవద్దు. ఏంటది? తీర్పు. తీర్పు తీర్చువాడు అనే నామం ధ్యానిస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక Hebrews 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. అంటే మరణం ఎంత ఖచ్చితమైందో తీర్పు కూడా అంత ఖచ్చితమైంది. ఇట్స్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్, బట్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అంటే ప్రతిరోజు మన తలంపులు, మన క్రియలు, మన ప్రవర్తన మనుషులకు ఒకవేళ మరుగై ఉన్నా దేవునికి సమస్తం బట్టబయలుంది. ప్రతి కార్యానికి కూడా నీవు తీర్పు ఎదుట నిలబడి వస్తుందని నీవు ఎప్పుడు మనసులో నీకు ఉండాలి. ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటావు. దాని కొరకు కూడా ప్రభు ఒక మాట లూకాసు వార్త 12వ ఉన్నాడు. లూకాసు వార్త 12:2 మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడం, మీరు గదలేందు చెవిలో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడు. మీరు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నా కానీ ఒకరోజు వస్తుందట మిద్దల మీద ప్రకటిస్తారట. అంటే మరుగైంది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అందుకే మన ప్రవర్తనలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనుషుల కనులు కప్పినా మరి దేవుని కనులు మనం కప్పలేము. ఆ ప్రవర్తనకు సరి అయిన ఫలము మన జీవితంలో మనం అనుభవిస్తాము అనే భయము, భక్తి ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలి. ప్రసంగి గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. ప్రసంగి ఒకసారి తీయండి, 9వ చూడండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకో. యవనుడా, నువ్వు సంతోషపడు. యవన కాలమందు నీ కోరికల చొప్పున నువ్వు ప్రవర్తించు, నీకు ఇష్టమైందంతా చేయి, నీ హృదయం సంతుష్టిగా ఉండనీయు, నీ కనులకు ఇంపైనవన్నీ కూడా నువ్వు చేయి. కానీ ఒక్కటి మర్చిపోకు, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు అని నీవు జ్ఞాపకము ఉంచుకో. లేత వయస్సు, నడిప్రాయం గతించిపోనవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకో, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహము మనది కాదు. ఈ దేహంతో పాపం చేసినప్పుడల్లా నీకు ఒక తెలివి రావాలి. అయ్యో, ఇది దేహం నాది కాదు, దేహం ఎవరిది? దేవునిదే. నేను ఆయన సొత్తు. దేహము పరిశుద్ధాత్మక నిలయం కాబట్టి దేహంతో నేను ఇష్టం వచ్చినట్లు పాపం చేయడానికి వీల్లేదు, నాకు అనుమతి లేదు. చేస్తే తప్పకుండా నేను తీర్పుకు గురవుతాను. ఇక్కడ చూడండి 12, ప్రసంగి 12, 13, 14 చూడండి. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి? గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చు. ఎప్పుడు ఆ భయం మనకు ఉండాలి. అదే దాన్నే అంటారు దైవ భయం అని. ఇంకేంటి దేవుని భయం అంటే? అమ్మో, మనం చేసే దానికి ప్రతిఫలం అనుభవిస్తాం, అయ్యో మనం చేసే నీచ కార్యంకి తీర్పు యోధ నిలబడాల్సి వస్తుంది, మనం మాట్లాడే వ్యర్థమైన మాటలు కూడా తీర్పులోకి వస్తాయి అని
దాన్ని అంటారు మరి దేవుని భయం అని. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 Corinthians 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. తీర్పు తీర్చువాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు కొన్ని నామములు మేము ధ్యానించినాము. నామంలోని అద్భుతమైన శక్తిని మేము గ్రహించి ఉన్నాము. నీ గుణాతిశయములను మేము అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీకు స్తోత్రం. నువ్వు తీర్పు తీర్చువాడనే నామము ధ్యానించి ఉన్నాం. మా ప్రవర్తన మేము చక్కబెట్టుకోవడానికి కృప దయచేయండి. నీకు ఇష్టమైన ప్రతి మార్గం నుండి మమ్మల్ని తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు, మాకు సామర్థ్యం అనుగ్రహించే గొప్ప దేవుడు అని మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తప్పించే దేవుడు అని నేను స్తుతిస్తున్నాము. అబ్బా, ఎన్ని కోట్ల నాములతో నేను స్తుతించిన అది తక్కువేనైనా మేము ఒప్పుకుంటున్నాం. అయినా కొన్ని నాముల ద్వారా మేము బలపడడానికి మీరు కృప చూపుతున్న వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభువా, నీ యొక్క గొప్ప అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.